హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు క్రైమ్స్ అందు డిజిటల్ నేరాలు, సైబర్ నేరాలు వేరు. ఇప్పుడంతా డిజిటల్ యుగం, టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు డబ్బులు డ్రా చేయాలన్నా, డబ్బులు వేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఫోన్లోనే సమస్తము, మన జీవితం అంతా ఉంది. ఫోన్లోనే లావాదేవీలు జరుపుకోవచ్చు. రకరకాల యాప్స్ వచ్చాయి. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు, షాపింగ్ చేయించుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది సైబర్ నేరగాళ్ళు రకరకాల పద్ధతుల్లో మోసాలు చేస్తూ ప్రజల నుండి డబ్బులు దోచేస్తున్నారు. ఇందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద ప్రతిరోజు సైబర్ నేరగాళ్ళు ఎక్కడొక్కడ ఎంతోమందిని మోసం చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షలు, 10 లక్షలు, 20, 30, 50 లక్షలు, కోటి రూపాయలు, 2-3 కోట్ల వరకు పోగొట్టుకున్న ఎంతోమంది బాధితులు ఉన్నారు. రీసెంట్గా 3 రోజుల క్రితం ఒక మహిళ ఈ సైబర్ నేరగాళ్ల నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ నిజమైన సంఘటన లక్నోలోని వికాస్ నగర్లో జరిగింది. లక్నోలోని వికాస్ నగర్లో ఉషా శుక్లా అనే 73 సంవత్సరాల మహిళ ఉండేది. ఉషా శుక్లా భర్త ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు. 8 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఉషా శుక్లాకి ఒక కొడుకున్నాడు. కొడుకు ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసుకుంటూ ఉండేవాడు. 3 రోజుల క్రితం ఉషా శుక్లా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్ళింది. వెళ్ళి అక్కడున్న డిప్యూటీ మేనేజర్ ఇంద్రాణితో, నాకు మీ బ్యాంకులో 12 డిపాజిట్లు ఉన్నాయి, వాటి విలువ 12 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, వాటి విలువ 1,50,00,000 రూపాయలు, నేను వాటిని అన్నింటినీ విడిపించుకోవాలనుకుంటున్నానని చెప్పింది. డిప్యూటీ మేనేజర్ ఇంద్రాణికి కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ వృద్ధ మహిళ మొహంలో భయము, కొద్దిగా తడపాటు, కంగారు స్పష్టంగా కనిపించాయి. ఇంద్రాణి చాలా క్యాజువల్గా, సరే మేడం, కాకపోతే ఒకేసారి 12 ఫిక్స్డ్ డిపాజిట్ని ఎందుకు విడిపించుకోవాలనుకుంటున్నారు అంటే 1,50,00,000 రూపాయలు కదా, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను, దేనికోసం అంత అవసరం ఏమొచ్చిందని అడిగింది. అప్పుడు ఈ వృద్ధ మహిళ, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని కొద్దిగా తడబడుతూ చెప్పింది. డిప్యూటీ మేనేజర్కి అర్థమైపోయింది ఈ మహిళ ఎందుకో భయపడుతుందని. సరే ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి ఈ డిప్యూటీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, నాకు ఆ వృద్ధ మహిళను చూస్తే ఎందుకో అనుమానంగా ఉంది, ఆమె ఎందుకో భయపడుతుంది, తడబడుతుంది, ఒకేసారి 12 ఫిక్స్డ్ డిపాజిట్ని విడిపించుకోవాలనుకుంటుంది, 1,50,00,000 రూపాయలు, అంత అవసరం ఏమొచ్చిందని అడిగితే ఆ మహిళ ఎందుకో చెప్పట్లేదంటే మేనేజర్ సరే అని ఈ వృద్ధ మహిళని తన ఛాంబర్కి పిలిపించుకొని, అమ్మా, అది మీ డబ్బు, మీరు ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు, అది మీ హక్కు, కాకపోతే ఒకేసారి మొత్తం 12 ఫిక్స్డ్ డిపాజిట్ని ఎందుకు విడిపించుకోవాలనుకుంటున్నారు, 1,50,00,000 రూపాయలు కదా, అంత అర్జెంటుగా ఏం అవసరం వచ్చింది, చాలా అందుకు మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను అడిగితే ఈ వృద్ధ మహిళ, నేను ఏమీ చెప్పలేను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నేను వేరే అకౌంట్లోకి అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలని అంది. మేనేజర్ కూడా అర్థమైపోయింది ఈ మహిళ ఎందుకో భయపడుతుంది, కానీ కారణం ఏంటన్నది చెప్పలేకపోతుందని. ఇక్కడే మేనేజర్ చాలా సమయస్ఫూర్తితో, తెలివితో ప్రవర్తించాడు. కంప్యూటర్లో ఏదో చెక్ చేస్తున్నట్టుగా నటించి ఈ వృద్ధ మహిళతో, అమ్మా, మీరు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అకౌంట్ నెంబర్ ఇస్తానంటే ఈ వృద్ధ మహిళ అకౌంట్ నెంబర్ ఇచ్చింది. మేనేజర్ ఆ అకౌంట్ నెంబర్ చూశాడు. వెంటనే అతని అనుమానం మరింత బలపడింది. ఎందుకంటే ఆ అకౌంట్ నంబర్ ఒక అనుమానాస్పద నంబర్, అది సైబర్ నేరగాళ్ళదని అర్థం చేసుకున్నాడు. మేనేజర్ ఈ వృద్ధ మహిళతో, అమ్మ, ఈ అకౌంట్ నంబరు సరిగ్గా లేదు, మీరు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి సరైన నంబర్ ఇవ్వమని చెప్పండి అని అన్నాడు. వృద్ధ మహిళ సరే అని చెప్పి ఛాంబర్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మేనేజర్ తన ప్యూన్తో, నువ్వు ఆ మహిళ వెనకాలే వెళ్ళి గమనించు అన్నాడు. ప్యూన్ ఈ వృద్ధ మహిళ వెనకాలే వెళ్ళాడు. ఉషా బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో సైబర్ నేరగాళ్లతో సైలెంట్గా మాట్లాడింది, భయపడుతూ బెరుగ్గా మాట్లాడింది. ఇదంతా ప్యూన్ గమనించి మేనేజర్కి వచ్చి చెప్పాడు. ఉషా శుక్లా ఈ సైబర్ నేరగాళ్లతో మాట్లాడితే అది కరెక్ట్ అకౌంట్ నెంబరే, ఆ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయని చెప్పారు. ఉషా శుక్లా మళ్ళీ మేనేజర్ దగ్గరికి వచ్చింది. అప్పుడు డిప్యూటీ మేనేజర్ ఈ వృద్ధ మహిళతో, చూడండమ్మా, మీరు ఇచ్చిన అకౌంట్ నెంబరు ఒక అనుమానాస్పదమైన నంబర్, అది దాని అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారంటే మళ్ళీ మీకు అవి తిరిగి రావు, మీరు కంగారు పడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని ధైర్యం చెబుతూ కౌన్సిలింగ్ ఇచ్చి అడిగేసరికి ఆ వృద్ధ మహిళ జరిగిందంతా మొత్తం ఆ మేనేజర్కి ఏడ్చుకుంటూ చెప్పింది. అది ఏంటంటే ఉషా శుక్లాకి ఈ నెల 11వ తారీఖు ఒక వాట్సాప్ కాల్లో వీడియో కాల్ వచ్చింది.
వృద్ధ మహిళ అటెండ్ అయింది. చూస్తే పోలీసు దుస్తుల్లో సైబర్ నేరగాడు ఉన్నాడు. ఆ పోలీసు దుస్తుల్లో ఉన్న సైబర్ నేరగాడిని చూసిన వెంటనే ఉషా శుక్లా ఈ వృద్ధ మహిళ కొద్దిగా కంగారు పడింది, భయపడింది. అప్పుడు ఆ నేరగాడు, చూడండి మీ పేరు ఉషా శుక్లానా అని అడిగితే అవును అని చెప్పింది. మొన్న మధ్య ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగాయి, ఆ బాంబు పేలుళ్లు చేసిన ఉగ్రవాదులతో మీకు సంబంధం ఉంది కదా అని అడిగితే నాకెలా సంబంధం ఉంటుంది అని కంగారు పడతా అంటే, లేదు మీ బ్యాంకు ఖాతా నుంచి ఉగ్రవాదులకి మనీ ట్రాన్స్ఫర్ అయింది, మాకు కంప్లైంట్ వచ్చింది, కాబట్టి మిమ్మల్ని విచారించాలనుకుంటున్నాం, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని భయపెట్టేశాడు. దాంతో ఈ వృద్ధ మహిళ పూర్తిగా కంగారు పడుతూ నా బ్యాంక్ ఖాతా నుంచి ఎలా వెళ్ళాయి అంటే, లేదు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఉగ్రవాదులకి డబ్బులు వెళ్ళాయి, అంటే మీరు ఉగ్రవాదులకి సాయం చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేసి మేము విచారించాలనుకుంటున్నామంటే, బాబు నాకు అటువంటి సంబంధం లేదు, నేను వృద్ధ మహిళని, నాకు ఒక కొడుకున్నాడు అని అంటే, ఈ సైబర్ నేరగాడు ఆ వృద్ధ మహిళని, సరే మీరు ఎవ్వరికి చెప్పొద్దు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు గదిలో ఒంటరిగా ఉండండి, ఎవరికైనా చెప్పారు అంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని భయపెట్టేశాడు. చూస్తేనేమో పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, వెనక పోలీసు యాంబ్లము సెటప్ అదంతా ఉంది. ఇదంతా చూసి ఈ వృద్ధ మహిళ కంగారు పడింది. ఆ కంగారుని సైబర్ నేరగాడు మరింత ఆసరాగా చేసుకుని ఇంకా భయపడుతూ, సరే మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి, అందులో ఎంత డబ్బు ఉంది, మొత్తం అంతా చెప్పండి అంటే తనకున్న బ్యాంకు వివరాలు, ఖాతాలు, ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అదంతా చెప్పేసింది. ఈ డబ్బు మీరు సక్రమంగా సంపాదించారా లేదా అన్నది మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, అందుకే మేము చెప్పిన అకౌంట్కి మీ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయండి, ఒకవేళ మీరు సక్రమంగా డబ్బుని సంపాదిస్తే మళ్ళీ తిరిగి మీ అకౌంట్లోకే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తాం, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, నేను కావాలంటే నా పై అధికారితో మాట్లాడతాను అని నటించాడు. అప్పుడే పక్క నుంచి ఏంటి మాట్లాడేది, వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి అన్ని మాటలు వినిపించాయి. అదంతా యాక్టింగ్ అన్న సంగతి పాపం ఈ వృద్ధ మహిళ తెలీదు. ఎప్పుడైతే ఆ మాటలు విందో ఇంకా భయపడిపోయింది. లేదు బాబు లేదు, ఆ డబ్బులన్నీ మీరు చెప్పినట్టుగానే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటే, ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే చాలా తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి, మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టామంటే మీరు జైల్లో ఉంటారు, జీవితాంతం జైల్లోనే ఉంటారు, ఎందుకంటే ఉగ్రవాదులకి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇది చాలా తీవ్రమైన నేరం అని ఇంకా భయపెట్టాడు. లేదు బాబు మీరు చెప్పినట్టుగానే నేను ఆ డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తానని ఈ వృద్ధ మహిళ ఒప్పుకుంది. అలా 2-3 రోజుల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంకులో తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుని 12 ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 1,50,00,000 రూపాయలు ఉన్నాయి. వాటిని విడిపించుకోవడానికి ఆ సైబర్ నేరగాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్ళింది. కానీ డిప్యూటీ మేనేజర్ ఇంద్రానికి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ వృద్ధ మహిళ కొద్దిగా భయపడుతూ తడబడుతూ ఉండేసరికి అనుమానం వచ్చి మేనేజర్ చెప్పింది. దాంతో మేనేజర్ సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ప్రవర్తించి ఈ మహిళని కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి వివరాలు అడిగితే జరిగిన కథ అంతా చెప్పింది. దాంతో మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కూడా బ్యాంకుకు వచ్చి ఈ వృద్ధ మహిళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండమ్మా, పోలీసులు ఎప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ అన్నది చెయ్యరు, అసలు పోలీసులు వీడియో కాల్స్ చేయరు, వాట్సాప్ కాల్స్ చేయరు, వివరాలు ఏమీ అడగరు, బ్యాంకు వివరాలు ఇటువంటివి ఏమీ అడగరు. కానీ సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా మీలాంటి వృద్ధుల్ని టార్గెట్ చేసి మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు అని ఆ వృద్ధ మహిళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు కూడా మేనేజర్ని, డిప్యూటీ మేనేజర్ని అభినందించారు. ఈ వృద్ధ మహిళ కూడా బ్యాంక్ మేనేజర్కి, పోలీసులకి కృతజ్ఞతలు చెప్పుకుంది. మీరు సరైన టైంలో నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, లేదంటే నేను నిజంగా భయపడిపోయాను. ఈ 1,50,00,000 రూపాయలు వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళ అకౌంట్లకి ఇచ్చేస్తుంటే నా బతుకు బజాన పడేది, ఒంటరిదాన్ని చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బది అని తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక్కడ మనం బ్యాంక్ మేనేజర్లని అభినందించక తప్పదు. ఇలా ప్రతిరోజు ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఎంతోమంది మోసపోతున్నారు. పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ డిజిటల్ అరెస్ట్ ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్ ఎప్పుడూ వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయదు అని అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రతిరోజు ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసపోతూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతిలో అప్పనంగా పోసేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో రకరకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ డబ్బుల్ని దోచేసుకుంటున్నారు. కాబట్టి ఈ డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్లు వృద్ధుల్ని, అంటే రిటైర్ అయిన వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుని వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఎందుకంటే పాపం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. ఈ డిజిటల్ అరెస్ట్ నిజమేనేమో అని చెప్పి వాట్సాప్ కాల్స్లో, వీడియో కాల్స్లో పోలీసు దుస్తులో ఉన్న సైబర్ నేరగాళ్ళను చూసి నిజమైన పోలీసులేమో అని అనుకుని వాళ్ళు బెదిరించిన చోట బెదిరిపోయి ఎవ్వరికీ చెప్పకుండా డబ్బులు వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి మోసపోయి చివరికి తప్పు తెలుసుకుని మోసపోయామని తెలుసుకుని పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. కానీ అప్పటికే
అదేంటి సామెత చెప్పినట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆ డబ్బులు అప్పటికే దేశం దాటి విదేశాలకి వెళ్ళిపోతాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా పెద్ద అంటే పోయిన డబ్బుని కొద్దిగా అయినా రాబడతారేమో తప్పితే పోయిన మొత్తం డబ్బుని రాబట్టలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. అలాగే ఈ సైబర్ నేరగాళ్ళు అందమైన అమ్మాయిల చేత వీడియో కాల్స్ చేయించి ఆ అందమైన అమ్మాయి వీడియో కాల్స్లో మాట్లాడుతూ సెక్సీగా మాట్లాడుతూ ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ ఇప్పించి దాన్ని వీడియో తీసి ఆ తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతాం, మీ బంధువులకి ఫ్రెండ్స్కి చూపిస్తామని డబ్బులు కాజేస్తున్నారు. తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో చాలామంది డబ్బులు ఇచ్చేసుకుని ఆ తర్వాత లబోదిబమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఇటువంటి తప్పులు చేయకండి. వీడియో కాల్స్ని అటెండ్ చేయకండి. మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి జరిగిన విషయం చెప్పండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అంతే తప్పితే భయపడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలి. చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తే మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.